నమస్తే ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి బీజేపీ ఏర్పాటు చేసిన పాత్రికే సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనతో నడిచిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో ఓటింగ్ అత్యధికంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పరిధిలోని కూటమి అభ్యర్థులు 7 స్థానాలలో తాము గెలుపొందుతున్నామన్నారు. తాను ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో సర్వే చేయించానని, అభ్యర్థులంతా గెలుపు దిశగా పయనిస్తున్నారన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంబానీ ఆదానులతో తాను మాట్లాడతానని, త్వరలో కార్యరూపం దాలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జగన్ అరాచక పాలనకు ప్రజలంతా విసుగు చెందారని, దాని ఫలితమే పోస్టల్ బ్యాలెట్ లో ప్రభంజనం అన్నారు. ఇక ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని, అందుకే జగన్ రెడ్డి లండన్ పయనం అయ్యేందుకు సిద్ధపడుతున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా యువత ఓటరు నమోదు చేసుకున్నారని, వారందరూ కూటమి వైపే చూస్తున్నారన్నారు. యువతపై తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నానని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని సీఎం రమేష్ మరోసారి స్పష్టం చేశారు. ఇక ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అనే పవన్ కళ్యాణ్ నినాదంతో కూటమి పయనిస్తోందన్నారు. ప్రచారం క్లోజ్ అవుతుంది. ఈ 40 రోజులు కూడా ప్రచారంలో కానీ, ఎక్కడ తిరగడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి అభ్యర్థిగా నాకు చేసిన నాయకుల సపోర్ట్ అందరికీ ధన్యవాదాలు. అందరు కూడా ఈ 40 రోజులు వారే అభ్యర్థులు అని చెప్పేసి, ఎక్కడ ఏ ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలను కూడా సర్దుకొని వారే అభ్యర్థుల మాదిరి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కోరేదల్లా ఒకటే, రేపు 13వ తారీఖు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గకూడదు. లాస్ట్ టైం ఇదైతే 81% వచ్చిందో అంతకన్నా 8% పెరగాలని చెప్పేసి నేను ఈ అనకాపల్లి నియోజక ప్రజలందరినీ కోరుకుంటున్నా. మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు పడాలా. ఎవరైతే మంచి చేస్తారో ఈ ప్రాంతానికి వారికి ఓటేయండి. ఓటింగ్ శాతం పెరగాలనేసి నేను ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుతున్నా. మీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళి ఉదయాన్నే, మళ్ళీ మధ్యాహ్నం ఎండలు ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి కొంతమంది మిగతా రాష్ట్రాలు చూస్తే ఓటింగ్ పర్సెంట్ తగ్గింది. అందువల్ల మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి కార్యకర్తని అన్ని పార్టీల నుంచి, కూటమి నుంచి కోరుకుంటున్నా, మీరు అందరినీ తీసుకొని వచ్చి ఓటింగ్ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత మెజారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను మంచి ఏజెన్సీస్తో 5-6 సర్వేలు చేయిస్తే 5-6 సర్వేలలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థికి 2 లక్షల పైనే మెజారిటీ వస్తుంది. ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ఇంకా కూడా అది 2.5 లక్షలకు పోయే అవకాశం ఉంది. 7 అసెంబ్లీ అభ్యర్థులు కూటమిలో ఉన్నారు. 3 జనసేన, 4 తెలుగుదేశం. 7 మంది కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తలు 13వ తారీఖు అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పి నేను పదే వారిని కోరుతున్నాను. దానికి అందరూ కూడా సహకరించాలి. పార్లమెంట్ లో ఉండే ప్రజలు కూడా మీరందరూ మీ ఓటుకు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. లేదు, మన గెలుపు పక్క, డౌటే లేదు. ఎందుకంటే నేను చూసా, ఎంప్లాయీస్ ఓటింగ్ లో చూసాం, పోస్టల్ బ్యాలెట్స్ దీంట్లో ఆల్మోస్ట్ 90% పైనే పోల్ అయింది. ఇంకా వారికి టైం ఉంది. వేరే సర్వీసెస్ లో ఉండే వాళ్ళు కూడా ఓటు వినియోగించుకుంటే ఇంకా శాతం పెరుగుతుంది. పోలైన ఓటర్లో 90-93% ఈ కూటమి అభ్యర్థులకు వచ్చినాయి. ఎందువల్ల వచ్చినాయంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించాలి. ఈ రెండే ఎలక్షన్లు చూస్తున్నాయి. ఇక్కడ ఏదో క్యాండిడేట్స్ అని, లేకపోతే ఇంకొకటని కాదు. ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు, ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి అతను రారాజు మాదిరి బిహేవ్ చేశాడు. నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకొని అందరినీ కూడా, ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టాలి, ఈ ప్రభుత్వం బాగలేదు, బాగా పని చేయట్లేదని పోస్ట్ పెట్టాలంటే ఈరోజు ఆలోచన చేసి భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సోషల్ మీడియా ఉంది, రకరకాల మీడియాలు ఉన్నాయి. మీరు ఇద్దరే బ్రదరు, సిస్టరు, సాక్షి అనుకుంటేనే జరగదండి.
ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. వారికి కూడా దయచేసి చెప్తున్నా, ఇప్పటి నుంచైనా మీ మనసు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి చెప్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరు మేలు చేస్తే లేదు, ఆ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి అనేది చూపించాలి. మీకు కావలసినట్లు చూపించుకోవడము, మీకు కావలసినట్లు మాట్లాడడం కాదు. ఎందుకంటే మీడియా అనేది ఒక ఫోర్త్ పిల్లర్ ఈరోజు. దాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి. కానీ మీ దగ్గర ఛానల్ ఉందని చెప్పేసి సాక్షి బ్రదర్ సిస్టర్కి మళ్ళీ చెప్తున్నా, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ లో చాలా మంది చెప్పారు నేను స్థానికుడు కాదు, అన్ని రకరకాలుగా ఒకటే కోరుతున్నా, ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం అభివృద్ధికి ఇన్ని సంవత్సరాలు ఎలా అభివృద్ధి జరిగింది అనకాపల్లిలో, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూడండి. నేను ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేశా. పరిశ్రమలతో, రిలయన్స్తో మాట్లాడుతున్నా, అదానితో మాట్లాడుతున్నా, జిందాల్తో మాట్లాడుతున్నా. ఇలా కంపెనీలు, ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు, ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా అనకాపల్లిలో ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి, మీరు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తున్నా. లోనే అనకాపల్లిలో యువత ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్నారు. వారందరినీ వేడుకుంటున్నా, దయచేసి మీరు మీ భవిష్యత్తు కోసం తప్పకుండా మొదటిసారి ఓటు, ఒక్క ఓటు కూడా మిగలకుండా ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకున్నారో దాదాపు 1,60,000 నుంచి 1,70,000 అంటే మోర్ దెన్ 10% వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు ఈ ప్రాంతంలో. వారు అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఈ అనకాపల్లి భవిష్యత్తుకు ముఖ్యంగా మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాదన్నారు, అయినా కూడా ఇక్కడ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని రేపు బాజీ మెజారిటీతో గెలిపిస్తున్నారని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఆఫీస్ పెడతాను. త్వరలోనే నేను రేపు పోలింగ్ అయినా కూడా అనకాపల్లి వదిలి వెళ్ళట్లేదు. కౌంటింగ్ వరకు ఇక్కడే ఉంటాను. కౌంటింగ్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. 7 నియోజకవర్గాల్లో కూడా మా ఆఫీసులు ఉంటాయి, స్టాఫ్ను పెడతాను. ఎవరికి ఏ కార్యకర్తకైనా సరే, ఏ ప్రజలకైనా సరే ఇబ్బందులుంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి మరీ తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చినాడంటే అదృష్టం వచ్చినట్లే. ప్రధానమంత్రి కూడా మన సభ పైన చాలా సంతోషం వ్యక్తపరిచాడు. భారతదేశంలో నేను చూసిన సభల్లో అనకాపల్లిలో చాలా భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే, నాకు సంతోషం కలుగుతుంది ఆయన గెలిస్తే అని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా చెప్పింది మీరంతా చూశారు. ఎందుకు చెప్పాడు ఆయన? అనకాపల్లిలో బెల్లం గురించి చెప్పాడు. కాకపోతే ఆ రోజు చాలా విషయాలు ఇంకా ఆయన చెప్పాల్సింది. హెలికాప్టర్ టైం అయిపోతుంది, చీకటి పడితే హెలికాప్టర్ టేకాఫ్ కాదని చెప్పేసి ఆయన స్పీచ్ 70% కట్ చేసుకొని ఓన్లీ 30% చెప్పాడు. రేపు నేను ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత అనకాపల్లిలో ఏమేమైతే సమస్యలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాబ్లం ఉంది. మాడుగుల, చోడవరం కాన్స్టిట్యున్సీస్ చాలా వెనుకబడి ఉన్నాయి. దానికి హైవే కనెక్టివిటీ, స్టేట్ రోడ్స్ చేయాలి. యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మిగతా ఇక్కడేమో పెందుర్తి ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజీలు. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా మాడుగుల, చోడవరంలో హైవే కనెక్టివిటీ, అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది, భూముల విలువలు పెరుగుతాయి. అలాగే ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా, పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలా. అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చే విధంగా, చెరుకు ఎంత పండిస్తే అంత క్రషింగ్ అయ్యే విధంగా, ప్రతి రైతుకు బంగారు బాట అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మేము ఈ 17 రోజులు కూడా నేనే ఖాళీగా ఉండను. కౌంటింగ్ కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇస్తున్నాం. ఆ కన్సల్టెంట్ రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం ఇక్కడ అందరికీ ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్
అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని అన్ని అనుసంధానం చేసుకుంటాం. అలాగే మాడుగుల, పెందుర్తి, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఈ స్లోగన్తో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలనివని అన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది. ఆయన కన్న కలలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా, అసెంబ్లీలు కూడా దాదాపు 21 కంటెస్ట్ చేస్తే 19 నుంచి 21 గెలిచే అవకాశం ఉంది జనసేన. బీజేపీ కూడా దాదాపు 6-7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూటమిలో 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏమాత్రం అనుమానం లేదు. గాలి అలా వెళ్ళింది, వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు. ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు. ఈ రోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు. ఈ రోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని అన్ని కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికి ఏ విధంగా న్యాయంగా, ధర్మంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్షార్హులే అని చెప్పేసి తెలియజేస్తూ రేపు అందరికీ కోరుతున్నా మీడియా ద్వారా, లాస్ట్ లో ఫామ్ 17C తీసుకునేంత వరకు కూడా సంతకం చేసి ఆఫీసర్ దగ్గర, పీఓ దగ్గర 17C తీసుకునేంత వరకు కూడా మీరు పోలింగ్ బూత్ లో లాస్ట్ క్లోజ్ అయ్యేంత వరకు, బ్యాలెట్ బాక్స్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అన్నిటికి కూడా సహకరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీడియా మిత్రులకి ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. నేను మీకు సహకరించేదానికి, మీ తరఫున పోరాడడానికి, మీకు రావాల్సిన న్యాయమైన కోరికలు అన్ని వచ్చేదానికి నేను ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.